హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిజినస్ కిచెన్. బాబాయ్ గారు కూతుర్ని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, అంటే చెల్లిని. ఎలా చేస్తారో, మా వాళ్ళు ఎలా చేస్తారో, మా సైడ్ ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే పీటల మీద కూర్చోబెట్టి కొబ్బరి నూనె రాస్తారు. కొబ్బరి నూనె రాసి అక్షింతలు అవి వేసి పసుపు రాసి స్నానం చేపిస్తారు. ఓ పక్కేమో పందిరి కోసమని కర్ర పాతున్నారు. స్నానం చేయించేసిన తర్వాత వైట్ శారీ కట్టి పెళ్లి కూతురిని చేస్తారు. పెళ్లి బొట్టు గట్ట పెట్టి తర్వాత ఏమో పెద్దవాళ్ళు పసుపు దంచుతారు, పసుపు కొమ్ములు. తర్వాత ఇక్కడ భోజనాలు అయితే రెడీ చేశారు, క్యాటరింగ్వి. ఇవి కూడా చూపిస్తాను చూడండి. నిమ్మకాయ ముక్కలు, బూర్లు, తర్వాత బిర్యానీ, తర్వాత పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, దొండకాయ కర్రీ, దొండకాయ గుత్తు కర్రీ, తర్వాత సాంబార్, అలాగే చిప్స్. పెళ్ళికూతురు చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే హల్దీకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. డెకరేషన్ చేస్తున్నారన్నమాట. హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ సగం అయిపోయింది. నేనైతే వీడియో తీయలేదు ఈ ఫంక్షన్ అడవుల్లో. ఇప్పుడైతే లేడీస్ అందరితో పూలు వేపిస్తున్నారు స్టిల్స్ కోసం. తర్వాత మళ్ళీ బాయ్స్తో వేయించడానికి అనేసి ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ అయితే లేడీస్ మాత్రం ఒక రేంజ్లో ఆడుతున్నారు. పసుపు రాసుకుని వేసుకుని మొత్తం చిందరవందర చేసి పడుతున్నారు అక్కడ. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లేడీస్ మాత్రం ఫుల్గా పసుపు రాసేసుకున్నారు, వాటర్ వేసుకున్నారు. నాకు మాత్రం ముఖం నిండా రాసేసారు. ఇక్కడేమో పెళ్లి కూతురికి రాయిపిస్తున్నారు. ముందే రాసుకున్న తర్వాత పెళ్లి కూతురికి రాశారు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.